అందరికీ ప్రభు నామమున శుభములు. ప్రియమైన వారలారా, ఈరోజు మనం బైబిల్లో ఒక గొప్ప యోధుడు గిద్యోను గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతిలో బాధపడుతున్నారు. ఆ సమయంలో దేవుడు గిద్యోనును పిలిచాడు. గిద్యోను సాధారణమైన వాడే, తను బలహీనుడని భావించాడు. కానీ దేవుడు అతనితో ఎలా అన్నాడు, నేను నీతోనున్నాను, నువ్వు బలవంతుడు. గిద్యోను మొదట భయపడ్డాడు. దేవుడు తనతోనే ఉన్నాడని నిర్ధారణ కోసం సూచనలు అడిగాడు. దేవుడు అవి చూపించాడు. దాంతో గిద్యోనుకు ధైర్యం వచ్చింది. తర్వాత దేవుడు గిద్యోనుతో యుద్ధానికి వెళ్ళమన్నాడు. మొదట అతనితో 32,000 మంది సైన్యము ఉండగా దేవుడు వారిని తగ్గిస్తూ చివరికి కేవలము 300 మందిని మాత్రమే ఉంచాడు. దేవుడు చూపించదలంచింది విజయం మన శక్తితో కాదు, దేవుని శక్తితోనే వస్తుంది అన్న సత్యం. గిద్యోను 300 మందిని తోడు తీసుకుని మిద్యానీయులపై యుద్ధం చేసి గొప్ప విజయాన్ని సాధించాడు. మనము గిద్యోను జీవితం నుండి నేర్చుకోవాల్సింది, దేవుడు ఉన్నప్పుడు బలహీనుడు కూడా బలవంతుడు. మనము విజయము మన బలంతో కాదు, దేవుని కృపతోనే సాధ్యమవుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.